అందరికీ నమస్కారం. ఎంతవరకు మనం ముందు వీడియోలో హల్లులు వాటి వివరణ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం హల్లులు వాటి భాగాలు రకాలన్నమాట చెప్పుకుందాం. హల్లులు రకాలు. అయితే హల్లుల్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు. హల్లులు ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు. హల్లులను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు. అవి ఒకటి పరుషములు. ఒకటి పరుషములు. మనం ముందు హల్లులు ఎన్నో రాద్దాం. హల్లులు కా నుండి హా వరకు కాబట్టి ఒకసారి రాసుకుందాం. క ఖ గ ఘ ఇఞ చ ఛ జ ఝ ఇణె ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల య ర ర ల ల వ సే ష స క్ష హ. ఇవన్నీ కూడా హల్లులు. కా నుండి హా వరకు ఉన్నాడు. ఇందులో క్ష అనేది సంయుక్త అక్షరము. మనం కానీ మన హల్లుల్లో దీన్ని కూడా చెప్పేసుకుంటున్నాం. అయితే పరుషములు అంటే ఏమిటంటే ఈ క చ ట త ప వీటిని ఎలా తీసుకుంటే అంటే పరుషములు అంటే కఠినంగా పలకబడేవి. కఠినంగా పలుకబడే అక్షరాలు. కఠినంగా పలుకబడే అక్షరాలు ఇవి 5. ఒకటి క చ ట త ప. క చ ట త ప ఇవన్నమాట. అంటే వీటిని ఏమన్నాం మనం? పరుషాలు అన్నాం. పరుషములు లేదా పరుషాలు. కాబట్టి కఠినంగా పలుకబడే అక్షరాలు ఇవి 5. క చ ట త ప. ఇవి కఠినంగా ఖ చ ట త ప అనే కఠిన వాక్కుల్లాగా కఠినంగా మాట్లాడుతున్నట్టుగా పలుకుతాయి అన్నమాట ఇవి. రెండవది సరళములు అంటే మృదువుగా పలకబడే అక్షరాలు. మృదువుగా అంటే సరళ భాష, సరళంగా మాట్లాడతారా అంటారు. అంటే మృదువుగా మాట్లాడడం. మృదువుగా పలుకబడే అక్షరాలు ఇవి కూడా 5. ఇవి ఏంటంటే ఇవి గ జ డ ద బ. గ జ డ ద బ. గ జ డ ద బ. వీటిని ఏమన్నాము? సరళాలు. మృదువుగా పలకబడేవి సరళాలు. ఇంకా మూడవది స్థిరములు అంటే పరుషములు సరళములు కాకుండా మిగిలినవన్నీ కూడా స్థిరములే. పరుషములు సరళములు కాకుండా మిగిలినవి అన్నీ
స్థిరములు. అంటే కాచాట తాప గాజాట దాప ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా స్థిరములు. అంటే అవి ఏమిటి మనం చూసుకుంటే ఖ ఘ ఞ, ఖ ఘ ఞ, ఛ ఝ ఇన, ఛ ఝ ఇన, ఠ ఢ అణ, ఠ ఢ అణ, థ ధ న, థ ధ న, ఫ భ మ, ఫ భ మ, ఇంకా యా రా ర ల ల వ సే ష స క్ష హ ఇవన్నీ కూడా స్థిరములు అన్నమాట. అంటే ఇవి కాకుండా మిగతా అన్నీ కూడా స్థిరములు. కాబట్టి మనం పరిశ్రమలు కఠినంగా పలకబడేవి కాచాట తపాలు, సరళములు మృదువుగా పలకబడేవి గాజాట తపాలు, స్థిరములు పరిశ్రమలు సరళములు కాకుండా మిగిలినవన్నీ కూడా స్థిరములు. ఈ విధంగా హల్లుల్ని 3 భాగాలుగా మనం చెప్పవచ్చు. ఇవే కాకుండా హల్లులకి మన ఇతర రూపాలు కూడా ఉన్నాయి. అవి కూడా తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. ధన్యవాదాలు.